అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృవిద్యం హోతారం హరి ఓం. అగ్ని వేదాగ్ని. ఈ వేదాగ్ని ద్వారానే పరమాత్మ చేరుకోవడానికి అగ్నిలో వేసినటువంటి ఆజ్యం అంటే నెయ్యి ద్వారా పరమాత్మని హవిస్సు ద్వారా ఆయన తృప్తిపరుస్తాం. కాబట్టి అగ్నియే ప్రధానమైంది. మనకి చరక శుశ్రూష సంహితల్లో రోగాలన్నీ చెప్పేసిన తర్వాత సూత్రస్థానంలో లాస్ట్లో ఒక మాట అంటారు. అదేమిటంటే ఇప్పుడు దాకా చెప్పినటువంటి వ్యాధులన్నిటికి మూల కారణం ఎవరంటే శరీరంలో అగ్ని సక్రమంగా లేకపోవడమే. కాబట్టి ఎవరికైతే అగ్ని సక్రమంగా ఉందో ఇవేమి వారికి వర్తించమని రాసిపడేది. కాబట్టి అగ్నిని జాగ్రత్తగా పూజ లేదా యజ్ఞాన్ని బాగా చేసినట్లయితే ఎవరు బాగా చేస్తారో వాళ్ళు పూర్ణాయుషుడి కింద ఉంటారు. ఎవరైతే మందాగ్ని అగ్నిమాన్యములతో ఎవరైతే ఉంటారో వారు తక్కువ వయసులోనే తనువు చాలిస్తారని వేదం చేత చెప్పబడింది. కాబట్టి మనకి జఠరాగ్ని వేదాగ్ని రెండూ కూడా శారీరకంగా ఉండేటువంటి ధర్మార్థ కామ మోక్షాలను చేరుకోవటానికి ఏమో శరీరం కావాలి. ఎందుకని శరీరం కలు ధర్మ సాధనం కాబట్టి. అలాగే యజ్ఞము ద్వారా మాత్రమే పరమాత్మను చేరుకోవాలి అని వేదం చేత చెప్పబడింది. ఇక్కడ పురోహిత అంటే పురము యొక్క హితము కోరువాడు అని అర్థం. పురోహితుడు అంటే బ్రాహ్మణుడు కాదు. పురోహిత అంటే పురము యొక్క హితం ఎవరు కోరినా సరే వాళ్ళు బ్రాహ్మణుల కింద సమానమే, వాళ్ళు పురోహితులే. కాబట్టి అగ్నిని ఎవరైతే నిత్యం ధ్యానిస్తారో వాళ్ళందరూ కూడా పురోహితులే. కాబట్టి అగ్నిని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు యోగాగ్ని, ఇప్పుడు మాస్టర్ చేసేటువంటి దాని పేరు ఏంటంటే యోగాగ్ని. ఆ యోగాగ్ని యొక్క గొప్పతనం అందరికీ తెలుసున్నటువంటిదే. కాబట్టి అగ్నిని చాలా జాగ్రత్తగా కనుక మనం కాపాడుకుంటే నిండూరేళ్ళు హాయిగా ఉండొచ్చు అని ఆ వేదమంత్రం ఉన్నది. ఈ పురోహితుడుగా మనం భగవంతుని చేరుకోవడానికి వేసేటటువంటివన్నీ కూడా అగ్ని ద్వారా మనం సమర్పిస్తాం. ఆ అగ్ని ఎన్ని రకాలు? సప్తధాత్వాగ్ని, పంచభూతాగ్ని, మనకు కనిపించేటువంటి జఠరాగ్ని కలిపి 13 అవుతాయి అక్కడ. అది కాకుండా మనకు బయట కనిపించేటువంటి అగ్ని. వీటి ద్వారా మనం భగవంతుడికి నివేదన చేస్తాం. ఈ నివేదనలు అన్నీ కూడా ఆయన ద్వారా భగవానునికి చేరాలి. దిస్ మంత్ర